अमर रहे పొట్టి శ్రీరాములు, अमर रहे अमरजीवी పొట్టి శ్రీరాములు, अमर रहे अमरजीवी పొట్టి శ్రీరాములు, अमर रहे పొట్టి శ్రీరాములు, अमर रहे ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం 54 కోట్లు బయలు అడ్డుకోవచ్చు కదా ఆయన మనల్ని అడ్డుకోవచ్చు లేడు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా అటు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం చాలా వేగవంతంగా ముందుకు దూసుకుపోతుంది. రాష్ట్రాన్ని గతంలో ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలంటే భయపడే సంస్థలు, చాలా సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ గూగుల్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం నిజంగా ఇది చాలా శుభపరిణామం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఈ రాష్ట్ర నిర్మాణం కోసం చేసినటువంటి, విభజన తర్వాత చేసినటువంటి ప్రయత్నాల్ని గత 5 సంవత్సరాలు అంతా సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు ప్రజల్ని భయభ్రాంతులతో గడిపినటువంటి పరిస్థితి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఏర్పాటు చేయించడం, ఆ రోజు 40 కాలేజీల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలని దాదాపు 400 కాలేజీలు చేసినటువంటి పరిస్థితి కానీ, అవన్నీ కూడా రాష్ట్ర యువతకి చాలా ఉపయోగపడినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మెడికల్ కాలేజీల పేరుతో కేంద్రం మరి ఆ రోజున కొన్ని అనౌన్స్ చేస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కింద దాదాపు 17 కాలేజీలు అని చెప్పి స్టార్ట్ చేసినట్టుగా అక్కడ సరిగ్గా ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. చాలా చోట్ల అసలు ఫౌండేషన్ కూడా వేయలేదు. ఫౌండేషన్ వేసినా కూడా అవి కనీసం పునాదుల్లోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. దాన్ని గమనించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో, అంటే ప్రభుత్వమే ఈ సంస్థలు నడిపితే ఒక ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాంట్లో ఆ బిల్డింగ్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు కేటాయింపులు ఏ రకంగా నిర్ణయించారో దాని ప్రకారమే సీట్లు కేటాయింపులు జరుగుతాయి. అదే ప్రభుత్వమే ఆ సంస్థ ఇప్పుడు ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయాలంటే దగ్గర 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అలా ఖర్చు పెట్టాలంటే అది టైం కూడా తీసుకుంటుంది. అది ఇమ్మీడియట్గా మనం ప్రైవేట్ కూడా పార్ట్నర్షిప్గా వెళ్ళినట్టయితే ఇమ్మీడియట్గా 1 సంవత్సరం కొన్ని కాలేజీలు, 1 సంవత్సరం లోపు అన్ని కాలేజీలు కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం వస్తుంది.